హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్ ఐటమ్ అండి. ఎప్పుడూలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేశానండి. ఈ పచ్చడి అయితే మనకి 1 వీక్ వరకు కూడా నిల్వ అయితే ఉంటుంది. ఇలా నిల్వ ఉండే పచ్చడి చేయాలి అంటే కొంచెం కష్టమే అనుకుంటారు. అలా ఏం లేదండి, చాలా సింపుల్ అనమాట. నేనైతే ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్గా అయితే ఇక్కడ నేను 1 కప్ వరకు కూడా టమాటాలు అయితే తీసుకున్నానండి. ఈ టమాటా చూసారు కదా, ఈ ముక్కలు కట్ చేసేటప్పుడు ఈ రౌండ్గా ఇలా కట్ చేసుకోండి. మనకి టమాటా అనేది ఆయిల్లో చాలా చక్కగా వేగుతాయి. అందుకని నేను అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్గా మనం టమాటా ఎన్నైతే తీసుకున్నామో కొత్తిమీర కూడా అదే కప్తో తీసుకోండి. 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు టమాటా, రెండు ఈక్వల్గా ఉంటే మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్గా ఇక్కడ పండు మిర్చి తీసుకున్నానండి టేస్ట్ కోసం. అల్లం వెల్లుల్లి, అల్లం అయితే చాలా చిన్నదే వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకుంటే కొంచెం చేదుగా అయితే ఉంటుంది. 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, అంతే అండి. నెక్స్ట్గా ప్రాసెస్ అయితే ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్లో ఫస్ట్గా అయితే 1 స్పూన్ వరకు జీలకర్ర వేయించేసేయండి. వేయించిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసండి. వేసిన తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకుందాము. ఈ కొత్తిమీర అనేది పచ్చివాసన వస్తే మాత్రం అసలు పచ్చడి అనేది నిలవ ఉండదు. తర్వాత టేస్ట్ అయితే అస్సలు బాగుండదండి. మనము ఆయిల్లో ఎంత ఎక్కువగా వేయించుకుంటే అంత బాగుంటుంది పచ్చడి అయితే. నేనైతే ఆయిల్లో అయితే చాలా బాగా అయితే వేయించేస్తానండి. చూసారు కదా, మనకైతే చాలా వరకు వేగిపోయింది. పచ్చివాసన పోయే వరకు కూడా నేనైతే వేయించేసాను. చాలామంది ఇవన్నీ కూడా సెపరేట్ చేసుకొని నెక్స్ట్గా మళ్ళీ ఆయిల్ వేసుకొని టమాటాస్ వేయించుకుంటారు. అలా వద్దండి. మొత్తం ఇలాగా కార్నర్స్ ఇలా తీసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో శనగపప్పు వేసుకోండి. ఈ శనగపప్పు లైట్గా వేయించుకోండి. శనగపప్పు ఇప్పుడే ఎందుకు వేయించాను అంటే మనకి స్టార్టింగ్లోనే వేస్తే శనగపప్పు అనేది మాడిపోతుంది. అందుకని చెప్పి నేను ఇలా సెపరేట్గా ఇలా అయితే వేయించుకున్నానండి. మళ్ళీ మనం అంతా సపరేట్ ఒకటి వేయించవలసిన అవసరం ఉండదు. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించిన తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. మీరు టమాటాలు వేసిన తర్వాత అసలు ఏమీ కలపవలసిన అవసరం అయితే ఉండదండి. టమాటాలు వేసి ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసేసుకొని ఒక చిన్ని చింతపండు అండి, ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు అయితే సరిపోతుంది. ఈ చింతపండు కూడా వేసిన తర్వాత చక్కగా మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్ పాటు కూడా అలా లో ఫ్లేమ్లో ఉంచేస్తే సరిపోతుందండి. మనకి చక్కగా వేగిపోతాయి. మనకైతే టమాటా అంతా కూడా చాలా చక్కగా మగ్గిందండి. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అసలు ఇక్కడ కూడా టమాటా పచ్చివాసన కానీ కొత్తిమీర కానీ ఎలాంటి పచ్చివాసన అయితే లేదండి. అన్నీ చక్కగా అయితే వేగినాయి. ఇవన్నీ కూడా మనం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఈ పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు కూడా మరీ ఎక్కువ మెత్తగా అయితే మిక్సీ అయితే చేయొద్దండి. మనం రుబ్బు రోల్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు రుబ్బు రోల్స్ అందుబాటులో లేవు కదా, మిక్సీ అయితే చేద్దాము. మిక్సీ చేసేలోపు ఈలోపు తాలింపు కూడా మనం అయితే రెడీ చేసేసుకుందాము. తాలింపు కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపులండి అన్నీ మీకు తెలిసినవే, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, పోపులు ఇవన్నీ కూడా వేసిన తర్వాత లైట్గా వేయించుకోండి. ఈ పోపు కూడా మనకి బాగా వేగితే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం నల్లగా వేగించండి. ఎండుమిర్చి చూసారు కదా, ఇలా నల్లగా వేగిందనుకోండి పోపు చాలా చక్కగా వేగినట్టుగానే. ఈ పోపు కూడా మనకి వేగింది కాబట్టి మనము ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, కొత్తిమీర పచ్చడి, ఆ పచ్చడి కూడా ఈ ఆయిల్లో అయితే వేసేసుకోండి. వేస్తే మనకి ఈ పోపులో కొత్తిమీర పచ్చడి వేగితే మనకి 1 వీక్ వరకు కూడా నిలవ అయితే ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నిలవ ఉందో లేదో ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే 1 వీక్ ఒకసారి ఇలా అయినా చేస్తానండి. చేసి మనకి టిఫిన్స్కి లేకపోతే మామూలుగా రైస్, వేడివేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది. మనకైతే ఖచ్చితంగా నిలవ అయితే ఉంటుందండి 1 వీక్ వరకు కూడా. నేనైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే పచ్చడి చేసుకుంటే. కొత్తిమీర టమాటా పచ్చడి అయితే మనకైతే రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా ఇలాంటి సింప్లీ ఐటమ్స్ కోసం మా జిఆర్బి చెఫ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.